అప్పలసూరి ది డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ పెద్ది. అంటే ఈ అప్పలసూరి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే పెద్ది క్యారెక్టర్‌ని వెనకుండి నడిపించే క్యారెక్టర్ అంట. ఇది చెప్పింది నేనో ఎవరో కాదు. స్వయానా బుచ్చిబాబు గారే ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. మరొక 2 రోజుల్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా మన ముందుకైతే వస్తది. ఇంతకి అప్పలసూరి ఎవరో? ఈ పెద్ది సినిమాలో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది. ఈ పెద్ది సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన అవినాష్ కొల్లా గారు ఈ క్యారెక్టర్ గురించి ఏం చెప్పారంటే, టెక్నికల్ గా చెప్పాలంటే ఈ పెద్ది సినిమా స్టోరీ రివాల్వ్ అయ్యేదే ఈ అప్పలసూరి క్యారెక్టర్ మీదని ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అయితే చెప్పాడు. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నమాట ఇది. అదేనండి మన జగపతి బాబు గారు ఈ పెద్ది సినిమాలో ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు అప్పలసూరి. యాక్చువల్ గా ఈ అప్పలసూరి ఫస్ట్ లుక్ వచ్చిన రోజున ఆన్లైన్ లో మామూలు బస్ క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే అసలు ఆ పోస్టర్ లో ఉన్నది జగపతి బాబు గారు అని చాలా మంది గుర్తే పట్టలేదు. నిజంగా అసలు స్టన్నింగ్ ఫస్ట్ లుక్ అనమాట అది. ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ లో జగపతి బాబు గారి లుక్ చూసుకున్న, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసుకున్న మనకి ఆ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్ గా ఉంటది. అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్ గా ఉంటదని ఆ పోస్టర్ చూస్తేనే మనకైతే అర్థమైద్ది. మరి ఇప్పుడు ఏకంగా ఈ సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు, ఆర్ట్ డైరెక్టర్ అయిన అవినాష్ కొల్లా గారే చెప్పారు ఈ సినిమాలో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అప్పలసూరి గారని. నిజంగా అంటే ఈ క్యారెక్టర్ గురించి ఎప్పటి నుంచో టాక్ అయితే ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జగపతి బాబు గారి కెరియర్ మరొక టర్న్ అయితే తీసుకుంటది. అంటే ఇప్పటికే పిచ్చ హైలో అయితే ఉన్నారు. ఇంకా హై అయితే చూస్తారు. ఆ క్యారెక్టర్ కి అవార్డ్స్ కూడా వస్తాయి అనే టాక్ అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన విషయాలు విన్న తర్వాత అది కరెక్టే అనిపిస్తుంది. నిజంగా నాకేమనిపించిందంటే ఈ పెద్ది సినిమాలో కల్ట్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అప్పలసూరి క్యారెక్టర్ కావచ్చు, శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కావచ్చు, జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ కావచ్చు. ఇలా కనీసం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అయినా సరే ఒక 10-20 సెకండ్ల గ్లిమ్స్లు అనమాట ఈ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ జనాల్లోకి అలా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు అని తెలియపరుస్తూ జస్ట్ చిన్న చిన్న గ్లిమ్స్లు వదిలితే నిజంగా అది చాలా పెద్ద ప్రమోషనల్ క్యాంపెయిన్ గా అయితే మారిద్ది. బాహుబలి టైంలో రాజమౌళి గారు చేసింది ఇదే. శివగామి క్యారెక్టర్ ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది, నాజర్ గారి క్యారెక్టర్ కి చిన్న గ్లిమ్స్ లాంటిది. ఇలా ఆయన అయితే అలా ఒక్కొక్కటి వదిలి మంచి పబ్లిసిటీ అయితే చేశారు. సేమ్ అదే స్ట్రాటజీని ఇక్కడైతే బుచ్చిబాబు గారు అయితే ఫాలో అవ్వచ్చు. కానీ ఫాలో అవుతారా లేదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకిది పక్కన పెడితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా మాస్ గా అయితే ఉంటదంట. అంటే ఆవిడ చూడడానికి చాలా మాస్ గా ఉంటది. ప్లస్ చాలా పాష్ గా అయితే ఆవిడ క్యారెక్టర్ అయితే ఉంటదంట. అంటే డబ్బుకి కొదవలేదు. ఎమ్మెల్యే గారి అమ్మాయి కాబట్టి అబ్బాయిలతో అయినా సరే వాళ్ళని వణికిచ్చే విధంగా ఆవిడ క్యారెక్టర్ అయితే ఉంటదంట. ఆవిడ యాటిట్యూడ్ కావచ్చు, ఆవిడ హావభావాలు కావచ్చు, చికిరి సాంగ్ లో చూస్తే మనకైతే అర్థమైద్ది. ఆ జీప్ మీద తిరిగే విధానం, ఆ లుక్స్ కావచ్చు, చూసే విధానం, ఆ క్యారెక్టర్ లో ఉన్న పొగరెంతో మనకైతే అర్థమైద్ది. ఇలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇంకా శివరాజ్ కుమార్ గారిని బీభత్సంగా వాడుకోవచ్చు పబ్లిసిటీ కోసం. ఎప్పటి వరకు ఆయన క్యారెక్టర్ కి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పితే చిన్న వీడియో గ్లిమ్స్ కూడా మనకైతే చూపించలేదు. ఖచ్చితంగా ట్రైలర్ లో అయితే చూపిస్తారు. మరి ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ చాలా అంటే చాలా క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే పెద్ది పహిల్వాన్‌కి ట్రైనింగ్ ఇచ్చేది మన శివరాజ్ కుమార్ గారి క్యారెక్టరే. ఈ రకంగా కల్ట్ క్యారెక్టర్స్, కల్ట్ సినిమా అయితే మన ముందుకైతే రాబోతుంది. ఇంక ఈ రోజు నుండి అంటే ఈ రోజు ఆల్రెడీ 2 అనౌన్స్‌మెంట్‌లు అయితే వచ్చినాయి. ముంబైలో 18వ తారీఖున ట్రైలర్ ఈవెంట్ చిన్న ప్రెస్ మీట్ లాంటిది అయితే పెట్టి అక్కడ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. 23న భోపాల్‌లో మ్యూజికల్ నైట్ అయితే ఉంది. అది మనం 2 రోజుల నుంచి అయితే మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు ఆ రెండిటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసినాయి. ఇంకెక్కడి నుంచి స్కై ఈస్ ద లిమిట్ అనమాట. వరుసపెట్టి ప్రమోషన్స్ తో పెద్ద సినిమా టీం ఇండియా మొత్తాన్ని ఊపైపోతున్నారు. ఇంకెక్కడి నుంచి అప్వర్డ్సే, డౌన్వర్డ్స్ అనేది ఉండదు. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అద్భుతమైన రిలీజ్ ఈ పెద్ద సినిమాకి దొరికిద్ది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైన లాంగ్ రన్, అంతకంటే మించి గుండెల్లో నిలిచిపోయే క్యారెక్టర్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి, సినిమా లవర్స్ కి ఈ పెద్ద రూపంలో మనకైతే దొరకబోతుంది. దీంట్లో అసలు అనుమానమే లేదు. మరి అదనమాట మ్యాటర్. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నా. అంటే అప్పలసూరి క్యారెక్టర్, జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్, పెద్ది క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ మధ్య ఉండే బాండింగ్, ఆ డ్రామా అసలు ఎలా ఉంటది అది చూడాలని నేనైతే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.